టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఏంటలా కొడుతున్నా? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు, డబ్బులు. డబ్బులా? ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. ఇన్స్పెక్టర్, నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? పేరైతే మీరు రాసుకోండి. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మక ఏదో రాసుకుంటాడు అంటాడు. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కత్తి నిండా కుడుకులేక నిద్ర కట్టా. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో. ఏం మాట్లాడుతున్నావురా? ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మ సాంగే పర్ఫెక్ట్. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చి ఎలా ఉందయ్యా? ఏంటి వచ్చేది? బాత్రూమా? ఇంకొక పాప సుధారా అని, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు.